ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా సంతోషం కలుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక పాటలు పాడుతూ ఉంటారు. మనమైతే జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగినప్పుడు ఆయన చేసినటువంటి మేలులను బట్టి మన ఎన్నో స్తుతిగీతాలు ఆయన సన్నిధిలో పాడుతూ ఉంటాం. అలా స్తుతి చేస్తూ ఉండడం ద్వారా మనం ఎంతో బలాన్ని పొందుకుంటాము. ఇంకా అనేకమైనటువంటి మేలులు మన జీవితంలో జరగడాన్ని మనం ఎరిగి ఉన్నాము. కీర్తన 149 అధ్యాయము 3-4 వచనాల్లో ఆయనను గురించి గానం చేయుదురుగాక, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన ఎటు రీతిగా మనం ప్రేమిస్తున్న ఎరిగినప్పుడు ఆయన స్తుతించకుండా మనం ఉండలేము. ఇంకా అనుదినము అనేక పరిస్థితులు ఎదుర్కోవడానికి స్తుతి అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. కీర్తన 149 అధ్యాయం 1వ వచనంలో యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్రగీతం పాడుడి. కనుక తనకు ఆరాధించే వారు అందరి ఎడల ఆయన ఎంతగానో ఆనందించేవాడు అన్నాడు. ఎందుకంటే వారి జీవితాల్లో వారి మార్గాన్ని స్తుతించడం ద్వారా వారే సరళం చేసుకుంటూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనంలో ప్రతిదినము దేవాలయములోను ఇంటింటనో మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించి ఉండేది. ఎంత ప్రాముఖ్యమైనటువంటి పనిగా దీన్ని ఎంచుకున్నారో చూడండి. ఈరోజు ప్రభు సన్నిధి నీ గృహంలో ప్రవేశించడానికి గాను నీ గృహంలో ఎల్లప్పుడూ స్తుతి అనేది ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11-14 వచనాలు చూసినప్పుడు ఆ ఇంట్లో ప్రవేశించు ఇంటి వరకు శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణం నేను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయడని ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎక్కడైతే ఏ గృహంలో అయితే స్తుతి ఉంటుందో, ఏ గృహంలో ఉన్నవారైతే అధికంగా స్తుతిస్తూ ఉంటారు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. యోషువకైతే ఆయన ఒక ఆజ్ఞనైతే అనుగ్రహించాడు. ఆయన ఎటువంటి ఆజ్ఞని అనుగ్రహించాడంటే, యెరికో పట్టణం నాశనం చేయడానికి ముందు రోజుకొకసారి చొప్పున 6 దినాల పట్టణం చుట్టూ తిరగమని వారికి ఆజ్ఞాపించాడు. అయితే వారు 7వ రోజు మరీ ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బూరల నోదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2-5 వచనాల్లో చూసినప్పుడు ఈరోజు మన భవిష్యత్తులో ఆటంకపరిచేవన్నీ కూలిపోవాలంటే, బంధకాలు కలిగిన స్థితులన్నీ తొలగిపోవాలంటే స్తుతి అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. స్తుతి ఎక్కడైతే ఉంటుందో ఆయన సన్నిధి అక్కడ దిగి వస్తూ ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అది పనికిమాలిన తెగులన్నింటినీ కాల్చివేస్తుంది. ఇంకా ఆటంకాలన్నింటినీ తొలగించి మార్గాన్ని సరళం చేస్తూ ఉంటుంది. కాబట్టి దినాన్ని స్తుతించడం వల్ల మాత్రమే బలం పొందుతాము. స్తుతించడం వలన అనేక కార్యాలు చూడగలుగుతాము. కనుక ఈరోజు నీ హృదయంలో సంతోషం కలిగిందంటే అది ఆయనను బట్టి అయి ఉండాలి. ఆయన బట్టి ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తూ ఉంటావో అవి చెరసాల పునాదులు అయినప్పటికీ కూడా అవి కదిలింపబడి బంధకాలన్నీ తెంపబడి గొప్ప మహత్యాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నీ సన్నిధి, నీ సమాధానం, నీ కృపను ప్రభా తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరచమని, స్తుతించినట్లుగా ప్రతి నోరు తెరవబడినట్లుగా సహాయం దయచేసి నీ గొప్ప మేలులో వారు అనుభవించుటకు సహాయం అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.